హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం 2024లో రిలీజ్ అయిన మూవీ గురించి. లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ మూవీ డైరెక్టర్ వచ్చేసి వెంకీ అల్టూరి. లక్కీ భాస్కర్ హీరో వచ్చేసి దుల్కర్ సల్మాన్. లక్కీ భాస్కర్ హీరోయిన్ వచ్చేసి మహేశ్వరి చౌదరి. లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ 2024. ఈ మూవీ వాచింగ్ టైం వచ్చేసి 2 hours 30 minutes. ఈ మూవీ బాక్స్ ఆఫ్ ఎస్టిమేషన్ రెవెన్యూ వచ్చేసి 110 కోట్లు. ఈ మూవీ తెలుగులోనే మెయిన్ తీయడమైనది. ఈ మూవీ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ మనీ రిలేటెడ్ మూవీ. స్టాక్ మార్కెట్ గురించి ఇది అది ఉంటుంది. ఈ మూవీ 1992 మూవీలో నుంచి ఒక చిన్న క్లిప్ ద్వారా తీసుకొని ఈ మూవీ తీయడం అయినది. ఈ మూవీకి ఆన్లైన్లో రేటింగ్ వచ్చేసి 9.3 రేటింగ్ ఉంది. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి భాస్కర్. హీరోయిన్ మహేశ్వరి చౌదరి క్యారెక్టర్ పేరు వచ్చేసి సుమతి. ఈ మూవీ మొత్తం 19sలో ఉన్నట్టే ఉంటుంది. ఈ ఎలివేషన్స్ కానీ మొత్తం సీన్స్, బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్, హౌసెస్, క్యారెక్టర్స్, లైక్ మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం చూడడానికి 19th century మాత్రమే ఉంటుంది. ఈ మూవీని నేను చూసినాక నాకు అనిపించింది ఏంటంటే మూవీ ఎక్సలెంట్గా ఉంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ కానీ, తను ప్లే చేసిన రోల్ కానీ, తన స్క్రిప్ట్ అది, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన వే ఆఫ్ టాకింగ్ కానీ, తన బిహేవియర్ న్యాచురల్గా మూవ్ అవుతూ అనుకోకుండానే ట్విస్ట్లు ఇస్తూ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఇస్తే హీరోయిన్ క్యారెక్టర్ రోల్ కానీ ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ కానీ సూపర్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా సినిమాలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో హీరో వాకింగ్ చేసుకుంటా మిల్క్ ప్యాకెట్స్ తీసుకుంటా తన ఇంటి దగ్గరికి వస్తూ తన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంటాడు. ఆ గ్యాప్లో సిబిఐ వాళ్ళు వచ్చి బ్యాంకులో జరిగే స్కామ్ల గురించి హీరోని బ్యాంకుకి తీసుకుపోవాలని ఫోర్స్ చేస్తారు. హీరో కాదు, నేను బ్రష్ చేయలేదు, డ్రెస్ అయినా చేంజ్ చేసుకొని వస్తా అంటే కానీ వినకుండా బ్యాంకుకి తీసుకుపోతారు. బ్యాంకుకి తీసుకుపోయినాక ఆడు కూర్చోబెట్టినాక ఇంట్రాగేషన్లో నీ గురించి కొన్ని ఇష్యూస్ వచ్చాయి, బ్యాంకులో నువ్వు లెక్కలు తారుమారు చేస్తున్నావు అని క్వశ్చన్ వేయగా హీరో అప్పుడు తన స్టోరీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. హీరో ఈ స్టోరీ గురించి పెట్టేటప్పుడు తను వచ్చేసి హీరో సాధారణమైన బ్యాంక్ ఎంప్లాయ్. తనకి తన ఏరియాలో అప్పులు అన్నీ ఉంటాయి. ఆ అప్పుల వల్ల చాలా డిప్రెషన్లోకి ఉంటాడు. తనకి లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది. తన అత్తోళ్ళు కానీ పెద్దగా సపోర్ట్ చేస్తూ ఉండరు. తనకి లెక్క లేని వాళ్ళని కాస్త తక్కువగా చేసి చూస్తుంటారు. హీరో వచ్చేసి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆ ప్రమోషన్ వల్ల తన అప్పులు తీర్చడానికి తక్కువ టైంలో తీర్చొచ్చని అనుకుంటుంటారు. కానీ ఆ ప్రమోషన్ తనకు కాకుండా వేరే వానికి వెళ్ళడం వల్ల చాలా కోపడతాడు. ఆ ప్రమోషన్ తీసుకునేవాడు మేనేజర్ ఒకే క్యాస్ట్ వాడు ఏమో అని తనకే ఇచ్చినావు అని తను గొడవ చేస్తారు. అంతలోనే మేనేజర్ కోప్పడేసి నువ్వు చేసే సైడ్ బిజినెస్ నాకు తెల్దా, కస్టమర్ల దగ్గర డబ్బులు గుంజుతుంటావు, ఫామ్లు ఫిల్అప్ చేస్తా అని ఇట్లా అది చెప్తే నీ జాబు వెళ్ళిపోతుంది. రోజులోనే హీరోకి చాలా అవమానం జరుగుతుంది. డబ్బులుకి ఒక షర్ట్ ఉంటాడు, తను ఇంటి దగ్గరకు వచ్చి చాలా అవమానం చేస్తారు హీరోని. తన షర్టుని చించేసి బండి వెళ్ళిపోతాడు. హీరోకి వచ్చేసి ఎప్పటి నుంచో బ్యాంకులో సీజ్ అయిన మారుతి సుజుకి 800 కార్ని తీసుకోవాలని అనుకుంటుంటాడు. కానీ తనకుండే లోన్స్ వల్ల దీనిల వల్ల తీసుకోనికి అవ్వదు. వెయిట్ చేస్తుంటాడు. ప్రమోషన్ వస్తే లోన్స్ తొందర తీసేసి ఆ కార్ని తీసుకోవాలని అనుకుంటాడు. కానీ ఒకే రోజులో అవమానం జరిగిన రోజే ఆ బ్యాంక్ మేనేజర్ ఆ కార్ని తన వైఫ్ బర్త్డేకి గిఫ్ట్గా తీసుకోపోతున్నా అని చెప్పి తీసుకొని పోతాడు.
ఇవన్నీ డిప్రెషన్ అవన్నీ చూసినాక హీరో కాస్త ముందడుగు వేస్తాడు. బ్యాంకులో నుంచి 2 లక్షలు తీసుకొని పోతాడు. కెఫేలో కూర్చుంటారు. ఇంతకు ముందు నుంచే పరిచయమైన యాంటనీ అనే వాడిని ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఆ ఫోన్ చేసి పిలిపించిన యాంటోనీ వస్తాడు. వచ్చి 2 లక్షలు కావాలా అని ముందే అడగడంతో, నీకు ఇప్పుడు ఏంది 2 లక్షలు ఇస్తే నువ్వు నాకు డబుల్ చేసి చూపిస్తావు అంతే కదా, ఇప్పుడు నీకు 2 లక్షలు ఇవ్వాలా. 2 లక్షలు తీసి బ్యాగ్లోంచి చేతిలో పెడతాడు ధన అని. అతను యాంటోనీ వచ్చేసి స్పోర్డ్ గూడ్స్ కింద స్మగుల్ చేసి టీవీలు తెచ్చి అమ్ముతుంటాడు. ఎక్కువ రేట్కి, తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువ రేట్కి అమ్ముతుంటాడు. ఆ ప్రాసెస్లో పోర్ట్లో తనకి సమ్ టీవీస్ అనేవి ఇరుక్కుపోయి ఉంటాయి. దానికి 2 lakhs అనేవి కట్టి పోర్ట్లో తేవాలా. ఆ 2 lakhs హీరో ఇవ్వడం వల్ల అది తీసుకుపోయి పోర్ట్లో కట్టేసి తీసుకొని అమ్మేసి రాత్రి అయ్యే లోపల హీరో ఇంటి దగ్గర ప్రాఫిట్తో నిలబడేసి హీరోకి ఆ ప్రాఫిట్ చేతిలో పెడతాడు. హీరో అప్పటికప్పుడే వెళ్ళేసి తన బైక్, ఎవరైతే తన్ని అవమానించి బైక్ తీసుకుపోయి ఉంటాడో ఆ షేడ్ దగ్గరికి వెళ్ళి వడ్డీతో సహా లెక్క కట్టేసి అప్పటికప్పుడు హీరో ఆ బైక్ని తెచ్చుకుంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్, ఆ అమౌంట్ని ఎలా సెట్ చేస్తావురా బ్యాంకులోంచి తీసినాక అంటే, ఏం లేదు సింపుల్, 2 లక్షలు తీసుకొని వచ్చాను కదా, 2 లక్షలు తక్కువ రాశాను, తీసుకునేటప్పుడు 2 లక్షలు తక్కువ తీసుకుని 2 లక్షలు ఎక్స్ట్రా రాస్తాను, పెట్టేసేటప్పుడు అది కరెక్ట్ చేసి పెట్టేస్తే ఆడికి సరిపోతుంది, కరెక్ట్ అయిపోతుంది. అట్టాగానే కొన్ని రోజులు జరుగుతుంది, తేడం తీసుకోపోవడం. ఒకరోజు హీరో తన పిల్లోనికి గ్రాండ్గా బర్త్డే పార్టీ చేస్తాడు. ఆ బర్త్డే పార్టీ వచ్చేసి తన బావ ఇచ్చాడని కొలీగ్స్కి వచ్చేసి బావకు వచ్చేసి బోనస్ వచ్చిందని చెప్తాడు. ఆ పార్టీ చూడడం వల్ల వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ కాస్త ఈర్ష్యకి గురి అవుతారు. హీరో బాగా హ్యాపీ, హీరో వాళ్ళ కొడుకు కానీ హ్యాపీ, బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. అంతలోనే యాంటోనీ హీరో ఫ్రెండ్ వస్తారు. యాంటోనీ వచ్చేసి ఇన్నాళ్ళని చిన్నది పెద్దది కార్స్ అనేవి వస్తున్నాయి, అది చేస్తే ఒక్క ఇంతలు కాదు ఒకేసారి 10 ఇంతలు అమౌంట్ అనేది వస్తుంది, లైఫ్ సెట్ అయిపోవచ్చు అని చెప్తాడు. అది 12 lakhs అనే అమౌంట్ తీసుకొని రావాలంటాడు. హీరో ఫ్రెండ్ వచ్చేసి వద్దు, చాలా రిస్క్ అవుతుంది, చాలా ఇది అవుతుంది అంటే, హీరో సరే రేపు ట్రై చేద్దాం తీసుకొని వస్తా అని నెక్స్ట్ డే బ్యాంక్కి సూట్ కేసు తీసుకొని పోతాడు. నెక్స్ట్ డే మార్నింగే హీరో సూట్ కేసు తీసుకొని బ్యాంక్కి ఎంటర్ అవుతాను. ఎప్పుడు లేట్గా వచ్చే మూర్తి కానీ తొందరగా వచ్చేస్తాడు. అందువల్ల హీరో ఎలా తీసుకోవాలా అమౌంట్ అర్థం కాక ఉంటాడు. అయినా కానీ ఎట్టో ఒకటి ట్యాంపింగ్ చేసి అమౌంట్ తీసేస్తాడు. తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని కష్టపడి బయటికి తెచ్చేస్తాడు. ఆ అమౌంట్ని తీసుకుని కార్స్ పోర్ట్లో కట్టేసి కార్స్ తీసుకొని డీలర్ దగ్గరికి అమ్మనికి పోతాడు. అమ్మనికి పోతే ఆ డీలర్కి వచ్చేసి పోలీసులు పట్టుకుపోయి ఉంటాడు. ఆ కార్స్ని ఎలా అమ్మాలా లాస్ట్లోకి వచ్చేసాం, అమౌంట్ 2 daysలో బ్యాంక్లో మళ్ళీ రిటర్న్ పెట్టేయాలా. హీరో కాస్త టెన్షన్గా ఉండగా ఆ కార్స్ని ఎక్కడ అమ్మాలా, వేరే వాళ్ళు ఎవరు లేరా అని హీరో అడిగేసరికి గోవాకి వెళ్ళి అమ్మితే మంచి అమౌంట్ వస్తుందని ఆడ ఒక పెద్ద డీలర్ ఉన్నారని యాంటోనీ చెప్తాడు. హీరో ప్లాన్ చేసినట్టుగానే 3 కాళ్ళు తీసుకుని బిచ్చగాళ్ళని రాజకీయ నాయకులుగా, ఒక కాల్లో హీరో, ఇంకొక కాల్లో వచ్చేసి ని హీరోయిన్గా తీసుకొని 3 కాళ్ళు బయలుదేరుతారు. హీరో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పోలీసు వాళ్ళు ఆపుతారు. అందులోంచి బిచ్చగాళ్ళ లాగా ఉన్న క్యారెక్టర్ వాళ్ళు రాజకీయ నేతలుగా దిగేసి కొంచెం హల్చల్ చేసి కామెడీ సీన్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ చాలా బాగుంటుంది. హీరో అనుకున్నట్టే పోలీస్ ఆఫీసర్ నువ్వు ఏ కాన్స్టిట్యున్సీ ఏంది అని అడిగే లోపలనే అడుగుతాడు. ఆ సీన్ అట్లా అడుగుతాడని హీరో ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కాబట్టి పగ్ డాన్సర్ని హీరోయిన్గా తీసుకుని వచ్చి తన్ని బయటికి రప్పిస్తాడు. ఆ టైంలో వచ్చి కొంచెం తను వచ్చినాక ఇంకొంచెం కామెడీ యాడ్ అయ్యి హల్చల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. తను రాజకీయ నేత వచ్చేసి నీ పోస్ట్ని తీసేస్తా, ఇది తీసేస్తా, అది చేస్తా,
తను పబ్ డాన్సర్ వచ్చేసి తీసేయి చేసేయి అని మధ్య మధ్యలో కోరస్ ఇస్తూ అసలు చాలా ఫన్నీగా ఎక్సలెంట్గా ఉంది. తను వచ్చేసి పోలీసోడు హీరోతో రిక్వెస్ట్ చేశారు, ఏమో నన్ను కాపాడు, చూడు ఏం చేయాలో అంటే హీరో వచ్చేసి మా కాళ్ళు ఈ దారి మొత్తంలో ఎవరు ఆపకుండా ఉండడానికి మీ వాళ్ళకందరికీ మా బండి నెంబర్ ప్లేట్లు పంపించండి అని చెప్తాడు. అలా చెప్పేసి గోవాకి బయలుదేరుతారు. గోవా మొత్తంలో హీరో వాళ్ళని ఎవ్వరు ఆపరు. ఇక్సలే వెళ్ళేసి అనుకున్నట్టే అమౌంట్ బండ్లు అమ్మేసి అమౌంట్ తీసుకొని తలా ఇంత పంచుతారు. వాళ్ళు ఒక్కొక్కరు అంత అమౌంట్ని చూసి ఉండరు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు హీరో దానికన్నా ఎక్కువ అమౌంట్ని ఇచ్చేసి వాళ్ళ మనస్తత్వాన్ని గెలుచుకుంటాడు. హీరోని వాళ్ళు నువ్వు గ్రేట్, చాలా బాగా, అస్సలు ఇలా ఎవరు చేయరు, మమ్మల్ని ఏదో రకంగా ఉండే వాళ్ళని ఇంత అమౌంట్ ఇచ్చి ఇంత చేస్తున్నావు, నువ్వు ఇప్పటికి బాగుండాలని వాళ్ళకి కొంచెం ఇచ్చి ఆ పబ్ డాన్సర్ వచ్చేసి నేను ఒక్క నైట్లోనే ఇంత పేమెంట్ ఎప్పుడు లేదు, అస్సలు చేయగానే తాకకుండా పేమెంట్ సంపాదించింది నీతోనే అని తను కాస్త ఇలా చెప్తుంది. హగ్గి నీకు వస్తే హీరో హగ్గు వద్దంటాడు, జస్ట్ నమస్తే పెట్టేసి వెళ్ళిపోతాడు. తను వచ్చేసి హ్యాండ్స్ ఆఫ్ గ్రేట్ అని తను చెప్తుంది. ఇంకా ఆ అమౌంట్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి అక్కడ పెట్టేస్తాడు. యాంటనీ వచ్చేసి అమెరికాకి వెళ్ళిపోతాడు సెటిల్ అవ్వడానికి. తన కొడుకు అక్కడే ఉన్నాడు, ఏమన్నా బిజినెస్ సెట్ చేసుకోనికి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే భాస్కర్ అమౌంట్ పెట్టడానికి వెళ్తుంటే అక్కడ వెరిఫికేషన్కి ఏదో జరుగుతుంటుంది. అమౌంట్ తక్కువ వచ్చిందని సంథింగ్ ఏదో జరుగుతుంటే హీరో కోసమే ఏమన్నా వచ్చినాడని హీరో అనుకొని భయపడుతుంటాడు. కానీ ఎవరికైతే ప్రమోషన్ దొరికిందో వాడు ప్లస్ ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇద్దరిని పిలుచుకొని పోతారు. వాళ్ళిద్దరు వచ్చేసి లోన్లు ఇప్పిస్తూ దానిలో కమిషన్ తీసుకున్నారని కంప్లైంట్ చేయడం వల్ల అది మొత్తం జరిగింది. హీరో ఇంకా సేఫ్ అని అమౌంట్ పెట్టాలని తీస్తా ఉంటే ఆ గ్యాప్లో వచ్చేసి ఆ మేనేజర్కి హెడ్ ఉంటారులే తను వచ్చేసి హీరో దగ్గరకు వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు సార్ అని చెప్తాడు. హీరో వచ్చేసి సూట్ కేసులోనే అమౌంట్ ఉన్నట్టు చూపిస్తాడు, కానీ సూట్ కేసులోంచి ముందే తీసేసి ఒక డబ్బాలో పెట్టేస్తారు. అమౌంట్ కౌంట్ చేస్తే మొత్తం ఒకేలాగా ఉంటుంది. అది చెక్ చేసి హీరో జెన్యూనిటీని చూసి హీరో బ్యాంక్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయ్ ప్రతి ఇయర్ అవార్డు గెలుచుకుంటున్నాడు కాబట్టి తన్ని పిలిచి బ్యాంక్ యొక్క చైర్మన్ వచ్చేసి తన్ని మేనేజర్ పోస్ట్ ఏదైతే ఖాళీగా ఉంటుందో ఆ పోస్ట్కి హీరోని చేస్తాడు. హీరో వచ్చేసి అప్పుడు కొంచెం బాగా హ్యాపీగా అయిపోయి నాకు దొరకాల్సిన దానికన్నా బాగా మంచి పెద్దదే దొరికిందని చెప్తాడు. అప్పుడు హర్షద్ మెహ్రా గురించి యాడ్ అవుతుంది. హర్షద్ మెహ్రా ఏ పనులు ఉన్నా కానీ నువ్వు కన్ఫామ్గా చేసేయాలా అని చెప్తాడు. బ్యాంక్ చైర్మన్ వచ్చేసి హీరోకి సూరజ్ అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాడు. సూరజ్ అనే వ్యక్తి వచ్చేసి హర్షద్ మెహ్రా ఒక్క ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసే మనిషి. ఈ సూరజ్ ఏం చేస్తారంటే వేరే బ్యాంక్ నుంచి బీఆర్ తీసుకొని వచ్చి ఇస్తే ఆ బీఆర్ని హీరో అప్లోడ్ చేయాలా, ఆ బీఆర్స్ని హీరో అప్రూవల్ చేయాలా. ఆ అప్రూవల్ చేసిన బీఆర్స్తో ఆ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని తీసుకుపోయి స్టాక్ మార్కెట్లో పెడతాడు హర్షద్ మెహ్రా. అలా జరుగుతా కొన్ని రోజులు ఉంటుంది. హీరో వచ్చేసి ఒకరోజు హర్షద్ మెహ్రా పిఏ వచ్చి హీరోకి తన హర్షద్ మెహ్రా బ్యాంక్ స్టేట్మెంట్ని ఇవ్వమని అడుగుతాడు. అప్పుడే హీరో ఫోన్ చేసేసి బ్యాంక్ స్టేట్మెంట్ని 2 కాపీలు అడుగుతాడు. ఆ 2 కాపీలు తెచ్చి ఇస్తానే హర్షద్ మెహ్రా పిఏ వచ్చేసి నేను 1 కాపీనే అడిగినాను, మీరు 2 కాపీలు ఇచ్చినారంటే 1 కాపీ తీసుకుపోండి అని హీరో ఇంకొక కాపీ పెట్టుకుంటాడు. ఆ కాపీ ఇంటికి తీసుకుపోయి ఆ కాపీలో మొత్తం చెక్ చేస్తాడు. హర్షద్ మెహ్రా చేసే స్కామ్ అంతా హీరోకి అర్థమైపోతుంది. ఆ స్కామ్ని నేను చెప్పాలా అని వేరే హీరో వచ్చేసి సూరజ్ గిఫ్ట్ ఇచ్చినా కానీ వద్దు అంటాడు. తర్వాత తను వచ్చేసి సూరజ్తో డిస్కస్ చేస్తాడు, తనకి ఏం కావాలా అనేది తను అడుగుతాడు. తను హీరో వచ్చేసి ప్రతి ట్రాన్స్ఫర్ చేసిన బీఆర్కి వచ్చేసి అప్రూవల్ చేసిన బీఆర్కి వచ్చేసి 1%
క్యాష్ రూపంలో కావాలని అడుగుతారు. అంటే హర్షద్ మెహ్రా ఏ స్టాక్ని కొనమంటాడో, ఏ స్టాక్ని కొంటారో, ఏ స్టాక్ని అమ్ముతాడో ఆ డీటెయిల్స్ నాకు ముందే తెలియాలని చెప్తాడు. ఆ ప్లాన్కి ఓకే అని సూరజ్ చెప్తాడు. అలా హీరో వచ్చేసి ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటా, ఆ బీఆర్స్ని చేసుకుంటా లెక్క బాగానే సంపాదిస్తాడు ఎక్సలెంట్గా. తను అవమానించిన సేట్ని తను హీరోకి దాంట్లో ఫస్ట్ వచ్చిన అమౌంట్ని లాటరీ టికెట్లోకి కన్వర్ట్ చేసేసి ఆ అమౌంట్ని డౌట్ రాకుండా ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాక ఆ లాటరీ వచ్చినట్టు మొత్తం ప్లాన్గా క్రియేట్ చేసేసి తన మీద డౌట్ రాకుండా పెట్టేస్తాడు. అట్టే చేసుకుంటూ పోతూ ఉంటాడు. అమౌంట్ రాను ఎక్కువ అవుతుంటుంది. కానీ ఒకే నెలలో ఎక్కువ లాటరీలు గెలిచలేడు కాబట్టి హవాలా కానీ కష్టం అవుతుంది. కాబట్టి హవాలా మున్నా అనే వ్యక్తిని కలుస్తాడు. ఆ మున్నా అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసింది వచ్చేసి హీరోకి యాంటోనీ వల్ల మున్నా అనే వ్యక్తి హీరోకి తెలుస్తుంది. మున్నా వచ్చేసి హీరోకి ఒక ప్లాన్ చెప్తాడు. ఆ బ్లాక్ మనీని ఒకేసారి వైట్ చేయాలంటే కష్టం అవుతుంది. మనకి ఇండియాలో ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే దీనిలో ఇంత ప్రాఫిట్ వచ్చిందని చూపించవచ్చు. అంటే హీరోకి అప్పుడే ఎప్పుడుంచో తన వైఫ్ పికిల్స్ ది బిజినెస్ పెట్టాలని అనుకుంటుంటుంది. పికిల్స్ ది బిజినెస్ ఓపెన్ చేయించి ఆ పికిల్స్ని వచ్చేసి అమెరికాలో 500 రూపాయలకి అమ్ముతున్నట్టు బిల్స్ క్రియేట్ చేసేసి అక్కడ నుంచి బ్లాక్ మనీని వైట్ చేసుకొని ఇక్కడికి వీళ్ళ వైఫ్ అకౌంట్లో పడుతుంది. 1992లో పికిల్స్ బాక్స్ అనేది అమ్మడం 500కి చాలా ఇది. కానీ హీరో వాళ్ళ అందరినీ నమ్మిస్తాడు. పికిల్ అనేది 500కి ఫారిన్లో అమ్మితే 500కి అమ్మగలుగుతాం అని వాళ్ళని గుడ్డిగా నమ్మిచ్చేస్తాడు. ఇలా జరుగుతూ వెళ్తుంది. ఇంకా హీరో వచ్చేసి హఠాత్తుగా అనుకోకుండా ఒకరోజు వేరే బ్యాంక్ మేనేజర్ హీరో దగ్గరికి వస్తే కలుస్తాడు. తను వచ్చేసి మాటల్లో ఏం సార్ మీరు కానీ అలవాటు అయిపోయినారా హర్షద్ మెహ్రాకి అని చెప్తాడు. ఏదోలే అంటాడు. దాంట్లో మినిమం 100 crores అనేది డిఫరెంట్ వస్తుంటుంది. అమౌంట్ లెక్కలు చేయలేక సస్తానా అంటే అప్పుడే ఆ బ్యాంక్ మేనేజర్ వచ్చేసి నేను పాస్ చేసిన బీఆర్ఏ 9 కోట్లదే హైయెస్ట్. ఎవరు ఇంత బీఆర్ అనేది చేసినారు, నేను ఇదైతే కాదు, ఇదంతా హర్షద్ మెహ్రా చేసిన స్కామ్. హర్షద్ మెహ్రా నకిలీ బీఆర్లని సృష్టించాడు. ఇంతమందిని హ్యాండిల్ చేసేవాడు హర్షద్ మెహ్రా నకిలీ బీఆర్లని సృష్టించలేడా అని చెప్తాడు. అంతలోనే ఆ బ్యాంక్ మేనేజర్కి హార్ట్ అటాక్ ఉంటుంది. ట్యాబ్లెట్లు వేసుకోకుండా కంగారుతో బయటికి వెళ్తాడు. హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు. హాస్పిటల్కి హీరో తీసుకుపోతాడు. అప్పుడే స్పాట్గా డెత్ అవడంతో హీరో కాస్త ఏంది ఇది ఇలా జరుగుతుంది, సూరజ్తో గొడవ పడతాడు. సూరజ్ వచ్చేసి అంతే, ఇది డబ్బులు తీసుకోవడం లేదా అని అలా చెప్పేస్తాడు. ఇది మొత్తం హీరో వీళ్ళు చేసే స్కామ్ అంతా తెలుసుకొని ఇటు నుంచి బయటపడాలని అనుకునే లోపలే మొత్తం వీళ్ళు బ్యాంక్ వాళ్ళు అందరు కలిసి హీరోని ఫ్రేమ్ చేసి హీరోని ఇరికియాలని అనుకుంటారు. హీరో అకౌంట్లో మొత్తం హీరో సంపాదించింది 100 crores ఉంటుందన్నమాట. ఆ 100 crores-ని చెక్ రూపంలో రాయించుకొని హీరోని పంపిస్తారు. హీరో ముందుగానే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకొని వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి హీరో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తన దగ్గరకు వెళ్ళేసి కంప్లైంట్స్ రైజ్ చేస్తాడు. మా బ్యాంక్లో వచ్చేసి చాలా ఫ్రాడ్ జరుగుతుంది అని రైజ్ చేసేసి హీరో ఇందుకు రాకుండా ముందే సెట్ చేసుకుంటాడు. హీరో తన అమౌంట్ని ముందే డ్రా చేసేసి ఉంటాడు క్యాష్ రూపంలో. అప్పుడు 1990s ఏమంటే బ్యాంక్ సిస్టంలో మంత్ ఎండింగ్లో మొత్తం అకౌంట్స్ని ఎంటర్ చేశారనమాట. అది మంత్ మధ్యలో కాబట్టి ఏం తెలీదు. ఆ చెక్ అనేది లాస్ట్లో తీసుకుపోవడం వల్ల బౌన్స్ అయిపోతుంది. ఎందుకు బౌన్స్ అయిందని చూస్తే హీరో వచ్చేసి ముందే డ్రా చేసి ఉంటారు. ఏం అకౌంట్స్లో రాయలేదే, నాకేం కాన్ రాలేదంటే అది బుక్స్లో రాసినాం సార్, ఇంకా అప్డేట్ చేయలేదు సార్ అంటే ఎందుకు అప్డేట్ చేయలేదంటే మంత్ ఎండింగ్లో అని చెప్తారు. హీరో వచ్చేసి ఇది మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకొని అమౌంట్ అంతా తీసుకొని అమెరికాలో ఇన్వెస్ట్ చేసి తను ఒక బిజినెస్ మ్యాన్ లాగా గుర్తింపు తెచ్చుకొని అమెరికన్ సిటిజన్షిప్ తెచ్చుకుంటాడు.
ఇదంతా హెల్ప్‌తో యాంటోనీ హెల్ప్‌తో అక్కడ ఒక 5 స్టార్ హోటల్‌ని బిల్ చే కొనేసి అక్కడ పెట్టేసి హీరో వచ్చేసి అమెరికన్ సిటిజన్‌షిప్ తెచ్చుకొని అక్కడనే ఉండిపోతారు. మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడికే వెళ్ళిపోతుంది. ఈ మూవీలో 'దుల్కర్ సల్మాన్' చెప్పిన హైలైట్ డైలాగ్ ఏందంటే నా ఫేవరెట్ డైలాగ్ గాని అనమాట. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కొనాలంటే డబ్బుతో కొనాలా. అదే రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కానరావాలా. ఆ హీరో చెప్పడం వైబ్స్ గాని ఎక్సలెంట్‌గా చెప్తాడు. ఇంతసేపు మా వీడియోని చూసినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తూ ఓకే. బాయ్.